బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్గి రవ్వలు ఎగిసిపడ్డాయి. వరంగల్ బట్టల బజార్ వెనక ఉన్న కాలనీలో ఒక్కసారిగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్గి రవ్వలు ఎగిసిపడ్డాయి. వరంగల్ బట్టల బజార్ వెనుక ఉన్న కాలనీలో ఒక్కసారిగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలుకి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మొత్తానికైతే అక్కడ అగ్ని ప్రమాదం అంటే ప్రమాదవశాత్తు కూడా విద్యుత్ తోని కూడా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బట్టల బజార్ ఒక ఇరుకైన రోడ్లు ఉండటంతో కూడా అక్కడ ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అగ్ని ప్రమాదం అయితే మొత్తానికైతే విద్యుత్ వాటి వైర్లు పేలిపోవడంతో కూడా ఒక్కసారిగా మంటలు వెక్కాయి. సంఘటన స్థలానికి కూడా ఫైర్ స్టేషన్ సిబ్బంది మాత్రము అకస్మాత్తుగా అక్కడ రావడం జరిగింది. మొత్తానికైతే అక్కడ అగ్ని ప్రమాదాన్ని అంటే మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పొగలతో కూడా మొత్తం బట్టల బజార్ కావచ్చు, అటు పిన్నావేరి కావచ్చు, ఇటు పక్క టైలర్స్ అంటే మొత్తానికైతే బట్టల బజార్లోని కూడా ఒక పెను ప్రమాదం తప్పిందని చేసుకోవచ్చు. ఎందుకంటే అది బిజీగా ఉండే దివాళీ సందర్భంగా కూడా ఇవాళ అంటే బిజీగా గడుపుతున్న బట్టల బజార్ మాత్రము వరంగల్ చౌరస్తా నుంచి కూడా అక్కడ బట్టల బజార్ వరకు కూడా చాలా బిజీగా అంటే జనాల సందర్భంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బట్టల బజార్ లో అగ్ని ప్రమాదం చోటుకున్న వెంటనే కూడా అక్కడి నుంచి ఆ జనాల ఒక పరుగులు తీశారని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది అని చెప్పి కూడా అక్కడ కనీసం పెను ప్రమాదం అంటే అక్కడ ఫైర్ స్టేషన్ కూడా సిబ్బంది మొత్తం రావడంతో కూడా అక్కడ మొత్తానికైతే ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ వ్యాపారస్తులు అయితే చిరు వ్యాపారాలు కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్లే కావచ్చు, మొత్తానికైతే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే విద్యుత్ లైన్లు మాత్రము ఆ బిల్డింగ్ పై నుంచి బిల్డింగ్ తాకడంతో కూడా అక్కడ మొత్తానికైతే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే దానిపైన కూడా పూర్తి విచారణ కూడా చేపడుతున్నారు. ఇది మన విద్యుత్ సంబంధించింది కాబట్టి కొంత విద్యుత్ శాఖ వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అక్కడ సంఘటన స్థలానికి మాత్రము ఆ మేయర్ కూడా అక్కడ వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రస్తుతానికైతే అక్కడ ఆ రద్దీగా ఉండే ప్రదేశంలో కూడా ఇది ఘటన జరగడం కూడా ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్కడ భయభ్రాంతులు కూడా చుట్టుపక్కల షాపింగ్ మాల్స్ కావచ్చు, లేక చిరు వ్యాపారులు కావచ్చు కూడా మొత్తానికైతే ఒక భయాందోళనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికైతే సిబ్బంది అంటే ఫైర్ స్టేషన్ సిబ్బంది రావడంతో కూడా అక్కడ మంటలు ఆర్పేశారు. ఇప్పటికైతే పొగలు అయితే నిండి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.